డొక్క సీతమ్మ అనే ఒక సోషల్ వర్కర్ తన పేరు పెట్టి ఈరోజు మనకి ఇంత మంచి ప్రోగ్రాంకి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సీఎం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం. కాబట్టి మనం ఈరోజు ఆయనకి ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పాలని కోరుకుంటున్నాను అందరూ. తర్వాత నా చెల్లెలు చెప్పారు, ఒక క్యారియర్ లేకపోతే అంటే సరిగ్గా తినకపోతే కళ్ళు తిరిగేది అని. ఇంట్లో అమ్మ ఒక్కరోజు తన హెల్త్ బాగాలేకపోతే క్యారేజ్ చేయలేకపోతే మనకు ఎంత కష్టం అనిపిస్తుందో మీ అందరికి తెలుసు. అలాంటిది కొంతమంది ఇంట్లో ఒక అమ్మ ఒక నాన్న లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మన సీఎం సారు ఈరోజు మధ్యాహ్న పథకం భోజన పథకం అని చెప్పి ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మన గవర్నమెంట్ చేసేవి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ గారు కరోనా నుంచి ఒక 70 నుంచి ఒక 80 నుంచి ఒక 150 ఇప్పుడు 250 వరకు తెచ్చారు. చాలా గ్రేట్ మేడం మీరు. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు. అన్న చెప్పారు, ఈరోజు మాకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది చెప్పడానికి. ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ నెట్వర్కింగ్లో మీరు ఎక్కువ యాక్టివ్ ఉండద్దండి. ఎందుకంటే దాంట్లో మీరు ఏమైపోతుందంటే ఇది ఒక మీ ఏజ్ మూవీ చూసి ఇదే రియాలిటీ అనుకుంటుంటారు. అది కాదు. కష్టపడి మీ నాన్నలు స్కూల్కి పంపిస్తున్నారు, కష్టపడి టీచర్స్ మీకు చదువు చెప్పిస్తున్నారు. మీరు బాగా చదువుకుంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు, లేదంటే అత్త మామ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాకరీ చేసుకుంటూ ఉంటారు. ఇది మీ చేతిలో ఉంది. ఏ ట్రాప్లో మీరు పడకండి. కాబట్టి మీ అందరికీ ఒక మంచి ఫ్యూచర్ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరంతా బాగా చదువుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణ గారు, అదేవిధంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు, మా తెలుగుదేశం నాయకులు, విద్యార్థినులు, పత్రికా విలేకరులు, లెక్చరర్స్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ అవగాహన తెచ్చుకొని బాలికలకు ఇబ్బందులు ఎక్కడున్నాయి, మన యువ నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పేరే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకముగా నామకరణం చేసి ప్రారంభించడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, ఈ రాష్ట్రంలోనే 1,50,000 పైచులకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పిల్లలు మంచి మార్కులు రావాలి, భవిష్యత్తు ఉండాలి, ఈ రాష్ట్రానికి యువత బాగా ముందుకు రావాలి, ఈ దేశానికి పట్టుకొమ్మలుగా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా పోతే ఈ పథకం పెట్టినందుకు ఖర్చు చేయడం భవిష్యత్తు ఉండాలి, మనకు యువత బాగా ముందుకు పోవాలనే ఉద్దేశంగా ప్రధాన అంశం. అదేవిధంగా పోతే మీ అందరూ ఒక్కసారి మన ముఖ్యమంత్రి వర్యులు అలాగనే